హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మన సప్తమ టేస్ట్ ఛానల్ వచ్చేసి పచ్చిమిర్చితో సొరకాయ ముక్కలు పచ్చడి చేసుకుందాము. సింపుల్గా ఈజీగా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలని చూద్దాం. దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ కోసం అనమాట. నేను వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలని చూద్దాము. పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత సొరకాయ తీసుకొని పీల్ చేసి ఇలా ముక్కలు చేశాను. కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు చేశాను అనమాట. టమాటో వచ్చేసి ఒక 3 తీసుకొని, అంటే చిన్న సైజు 3 తీసుకొని ఇలా కట్ చేశాను. తర్వాత ధనియాలు, జీలకర్ర, తర్వాత పచ్చి చింతకాయ చిన్న పీస్ అనమాట, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, తర్వాత ఇందులో వచ్చేసి మినపప్పు, శనగపప్పు, పల్లీలు అనమాట. అవి 3 కలిపి వేపేసాను అనమాట. అంటే సపరేట్గా వేపాను, కొద్దిగా అయితే పెట్టాను అనమాట. తగినంత సైంధవ వేపుకోవడానికి ఆయిల్. ఇప్పుడు అన్నీ వేపేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. తగినంత కరివేపాకు కూడా వేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాం. ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ 3 కలిపి వేపేద్దాం. చూసారు కదా, ఇలాగ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా, వేసేద్దాం. దీన్ని కూడా వేసేద్దాం. చూసారు కదా, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఏంటంటే ప్లేట్లో తెచ్చేద్దాం. సేమ్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకొని టమాటాలు వేసేద్దాం. ఇలాగా బాగా వేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను అన్నమాట. కరివేపాకు ఏంటంటే పచ్చిమిర్చిలో కొద్దిగా వేసాను కదా, ఇంకొద్దిగా కరివేపాకు ఇందులో వేసాను. ఇప్పుడు చింతకాయ కూడా వేసేద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ పచ్చడికి వచ్చేసి చింతకాయ వేయాలని కాదు, నేను ఏంటంటే చింతపండు ప్లేట్లో చింతకాయ అనేది వేసాను. చూసారు కదా, చింతకాయ ప్లస్ టమాటో బాగా వేగిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకెళ్తాం. ఇప్పుడు సేమ్ కడాయిలో సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసుకుంటాం. చూసారా, ఇది మగ్గిపోవడం కోసం ఏంటంటే కొద్దిగా వాటర్ వేసేసి బాయిల్ చేస్తాం. ఇంటికంటే లైట్. ఈ సొరకాయ అనేది బాయిల్ అయ్యేలోపు ఇది మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. పల్లీలు, మినపప్పు, శనగపప్పు ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాం. తర్వాత వెల్లుల్లిపాయలు. ఇది క్యాప్ పెట్టేసి మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం. ఇలాగా మిక్సీ తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వేసేద్దాం.
ఇప్పుడు ఈ సైంధవ్లో ఉంది కదా, ఇది వేసేద్దాం. క్యాప్ పెట్టి మిక్సీ తిప్పుకొని వచ్చింది. చూసారా, ఇలాగా మరీ ఫైన్ కాకుండా ఇలా ఉండాలి. సొరకాయ ముక్క అనేది మగ్గింది అనుకుంటా. చూసారా, మగ్గిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. దీన్ని కాస్త చల్లారబెట్టేసి మిక్సీలో వేసి తిప్పేద్దాం. అది కూడా ఏంటంటే మనం చల్లారిన తర్వాత మిక్సీలో వేస్తాం కదా, ఫైన్ పేస్ట్లా కాకుండా పుట్టిగా పలుసు అనేసేయాలన్నమాట. అంటే మనకి సొరకాయ ముక్క అనేది కనిపిస్తూ ఉండాలి. చూసారు కదా, సొరకాయ ముక్క అనేది చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసేద్దాం. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు డిష్ ఆన్ చేద్దాం. చూసారు కదా, ఇలాగా పీసెస్ లాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టోటల్గా అయితే ఇలా చేసి పెట్టండి. పచ్చిమిర్చితో సొరకాయ ముక్కలు పచ్చడి అనమాట రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు వేడివేడి రైస్లో అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. మనం ఇడ్లీ, దోశ, ఇట్లాంటి చపాతీ, పూరి ఇట్లాంటి వాటిల్లో కూడా తినేసేయచ్చు. అందుకని మెయిన్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఎంత ఉప్పు కారాలు తినగలుగుతాం అదొకటి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి, ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా చేసి పెట్టండి. ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి. నమస్తే అండి.